అనువు గాని చోట నదికుల మనరాదు, కొంచెముండు తెల్ల కొదువగాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం కదా. దీని అర్థమేందో యాదికున్నదా? నేను చెప్తా ఇనుర్రి. మనకు కాని జాగలకు పోయి గొప్పలమని చెప్పుకోవద్దు. గొప్పలమని చెప్పుకోకపోతే మన కిరీటాలేం పాడిపోవు కదా. పద్యం మంచిగానే ఉన్నది, దాని అర్థం మంచిగానే ఉన్నది, కానీ ఇప్పుడెందుకు చెప్తున్నావు అని చూస్తున్నారు కదా. ఏం చేయొద్దని ఈ పద్యంలో చెప్పుకున్నామో ఈ స్టేజ్ మీద అదే జరిగిందుల్లా. సిద్దిపేట జిల్లా దుబ్బాక కాడ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతున్నారు. మంత్రి సురేఖ మేడం, కారుపాటి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కూడా వచ్చిండ్రు. ఇక్కడ దాకా మంచిగానే ఉన్నది, కానీ వీళ్ళిద్దరి వెనకాల తెల్లంగేసుకొని నిలబడ్డాడు చూడుండ్రి. ఈయనతోనే అసలు పంచాది మొదలైంది. ఈ సారు పేరు శ్రీనివాస్ రెడ్డి. దుబ్బాకల షేయి గుర్తు మీద పోటీ చేసి ఓడిపోయిండు. ఓడిపోయిన ఆయనే సర్కారు మీటింగ్లకు వచ్చుడే ఎక్కువ. కానీ ఈ సారు స్టేజ్ మీదకి ఎక్కి ముంగటున్న కుర్చీలో కూర్చున్నాడు. అదేందని ఎమ్మెల్యే గరమయ్యే వరకు అక్కడికి వెళ్ళి లేపి వెనక లైన్లకు తోలిచ్చింది సురేఖ మేడం. అవ్వ మంది ముంగట పరువంతా బాయే. చక్కగా పోయి వెనక కూసుంటే అయిపోవు కదా. ఎచ్చులకు ముంగట కూసుంటే మంది ముంగట గాలి బాయే. ఇది జాలదన్నట్టు చెక్కులు ఇచ్చేటప్పుడు మళ్ళా ముంగటి గురికొచ్చిండు. ఇట్లా ఈనేటట్టు లేడని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సారు ఏం చేసిండో చూడుండ్రి. ప్రభుత్వ అధికారులతో పాటు ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు సహకరిస్తే బాగుంటది. కొన్ని చిల్లర పనులు చేయకుండా విజ్ఞానంగా ఉంటే బాగుంటదని చెప్పి అయిపోయినా మొత్తం బాయే. మోదాలు మంచిగా చెప్పినప్పుడే ఇంటే అయిపోవు కదా. మైకులో చెప్పేదాకా తెచ్చుకుంటివి శ్రీనివాస్ రెడ్డి సారు. గాలి తీసుకుంటానికి కాకపోతే ఎందుకు చెప్పుండ్రి గీ హెచ్చరికలు. కారు పాటోళ్ళు అసలే గరం మీద ఉన్నారు. మీరు ఇట్లా నడుమిట్లా సొర్రుతే ఊకుంటారా? మందిలా సురుకు పెట్టి తోలిచ్చిండ్రు. రేపు మీరు కనిపించినప్పుడల్లా పబ్లిక్ ఏమనుకుంటారు? ఏహే ఈయనకు ఎవ్వరు ఇల్విస్తలేరని అనుకోరా? జర చూసుకోవాలి కదా. కారు పాటోళ్ళు గెలిచిన అన్ని జాగల్లా ఇట్లనే చేస్తున్నారట షేయి పాటోళ్ళు. వీళ్లకు ఏం సంబరమో ఏమో పోన్రి, మందిలా ఇల్వ తీసుకుంటుండ్రు.